హలో అందరికీ. నేనైతే ఈరోజు తందూరి చికెన్ అయితే ఇంట్లో ట్రై చేయబోతున్నా. ఎలా వస్తుందో ఏమో మరి చూద్దాం. ఫస్ట్ అయితే దాంట్లోకి మసాలా అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఫస్ట్ 1 కప్ ఆఫ్ ధనియాలు అయితే యాడ్ చేసుకున్నా. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ షాజీరా అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. షాజీరా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సోంపు వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అది 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత నేనైతే జాజిపత్రి అయితే 2 యాడ్ చేసుకుంటున్నా. అవి 2 వేసుకున్న తర్వాత 2 బ్లాక్ ఇలాచీ అయితే యాడ్ చేసుకున్నాను. అవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 లవంగాలు అయితే యాడ్ చేసుకున్నాను. మళ్ళీ వచ్చి చెక్క అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. అవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 or 6 గ్రీన్ ఇలాచీ నార్మల్ మనం యూస్ చేసుకున్నవి అయితే వేసుకున్నాను. తర్వాత నేను ఒకటి జాజికాయ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఆల్మోస్ట్ అందరికి తెలుసు బిర్యానీ లీఫ్లు అనమాట. తర్వాత ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకున్నాను. ఒక 7 or 8 ఒక 10 అట్లా వేసుకోండి. తర్వాత కసూరి మేతి అయితే యాడ్ చేసుకున్నాను. అవి మనం బాగా వేయించుకున్న తర్వాత మనమైతే మిక్సీకి పౌడర్ వేసుకోవాలన్నమాట. అది పౌడర్ వేసుకొనేసి పక్కన పెట్టుకోండి. దాని తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. అది వేసుకున్న తర్వాత మీకు సాల్ట్ అంటే కారం కూడా మీకు ఎంత తినగలుగుతారో అంత అనమాట. మీకు ఎంత ఇష్టం అంటే మీరు తినగలిగినంత వేసుకోండి. దాని తర్వాత వచ్చేసి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకున్న తర్వాత నేనైతే ధనియాల పొడి అనేది యాడ్ చేసుకుంటున్నా. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే కొంచెం 1 టేబుల్ స్పూన్ అంటే మొత్తం కాదు, కొంచెం యాడ్ చేసుకోండి. అది వేసుకున్న తర్వాత చెప్పా కదా మసాలా అని చెప్పి స్టార్టింగ్లో మనం వేయించుకున్నాం, అది మిక్సీకి కొట్టుకోమని చెప్పా కదా. సో ఆ పౌడర్ అయితే కొంచెం యాడ్ చేసుకుంటున్నా. అండ్ మీకు అది స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఆ పౌడర్ అయితే. అండ్ అవన్నీ అవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నా. దీనిలోకి హంగడ్ పెరుగు అయితే వేసుకోవాలన్నమాట. హంగడ్ పెరుగు అది మనకి బయట దొరుకుతుంది, లేకపోతే ఇంట్లోనే మీరు తయారు చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాంట్లో పెరుగు వేసేసి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా తీసేయాలన్నమాట. దాని తర్వాత అది ఒక లెమన్ అయితే ఒక లెమన్ ఫుల్ వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని దాని తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దాన్ని కూడా మంచిగా నీట్గా కలుపుకునేసి ఫస్ట్ మేమైతే చికెన్ అయితే నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్న తర్వాత దానికైతే మనం ఘాట్లు తెలుసు కదా మీకు, మొత్తం ఘాట్లు పెట్టాలన్నమాట. ఎందుకంటే మసాలా అనేది బాగా ముక్కకి పట్టాలి కాబట్టి. సో అట్లా మొత్తం నీట్గా మనం చేసుకున్నదంతా నీట్గా దాన్ని అప్లై చేసుకోవాలి. అండ్ దెన్ ఫస్ట్ అయితే మనం ఓవెన్లో పెట్టే ముందు మనం ఫస్ట్ అయితే ప్రీహీట్ చేసుకోవాలన్నమాట. సో 5 minutes ప్రీహీట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత నేనైతే అక్కడ బటర్ అనేది మొత్తం లెగ్ అది ఉంటుంది కదా చికెన్ పీసెస్ మొత్తం అయితే నేను అప్లై చేసుకుంటున్నాను. అండ్ మీకు మెయిన్ థింగ్ ఏంటంటే మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవాలి మంచిగా. కనీసం 2-3 hours వరకు అయితే మ్యాగ్నేట్ అవ్వాలన్నమాట. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఓవెన్లో అయితే ఫస్ట్ అయితే నేను ప్రీహీట్ చేసుకున్న తర్వాత పెడుతున్నాను. ఆల్రెడీ మీకు చూపించాను కూడా ప్రీహీట్ చేసింది. సో ఇది చికెన్ అయితే మనకి మంచిగా రోస్ట్ అవ్వాలి అనుకుంటే దాన్ని బట్టి టైం పెట్టుకోవాలన్నమాట.
అండ్ ఎయిర్ ఫ్రైలో పెట్టి కుక్ చేస్తున్నా దాన్ని నేనైతే టైమర్ వచ్చేసి 30 to 35 minutes అయితే పెట్టాను అనమాట. అండ్ చాలా ఎమ్మీగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నాకు అన్నిట్లో తిరుగుతున్నప్పుడు చూస్తుంటేనే నోరు ఊరిపోయింది అనమాట, అప్పుడే తినాలనిపించింది. అండ్ ఫైనల్గా అయితే అది చాలా బాగా వచ్చింది టేస్ట్. ఎట్లా వస్తుందో ఏమో ఫస్ట్ టైం కదా అనుకున్నా, బట్ చాలా బాగా వచ్చింది. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.